ఇవాళ మనము డెంగ్యూ గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు ఇప్పుడు రాబోయేది మన వర్షాకాలం. సో, కాబట్టి మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డెంగ్యూ వ్యాధితో పాటు వేరే సీజనల్ వ్యాధులు కూడా బాగా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎందుకంటే కొత్తగా వచ్చే నీరు వల్ల కావచ్చు, దేనివల్లైనా కావచ్చు, వాటర్ అనేది కలుషితం అవుతది. కంటామినేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు వచ్చినప్పుడు మనకి ఏంటంటే అతిసారం అంటే డయేరియా గానీ, లేకపోతే మనం గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటాం కదా! అవి గానీ, లేకపోతే మనకి టైఫాయిడ్ లాంటి జ్వరాలు కూడా వస్తూ ఉంటాయి. సో, మీకు ఫుడ్, వాటర్ అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. బట్ అవెంత ఇంపార్టెంటో దాంతో పాటు మన హైజీన్ మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్ అనమాట. సో, ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ టాపిక్ వచ్చేసి మనది డెంగ్యూ గురించి అనమాట. హలో అండి. నేను డాక్టర్ వంశీకృష్ణ, కన్సల్టెంట్ ఫిజిషియన్, డెక్కన్ హాస్పిటల్‌లో వర్క్ చేస్తుంటాను. వర్షాకాలం రాగానే ఎందుకు డెంగ్యూ గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు అంటే, బికాస్ మనకి ఇండియాలో ఈ సీజన్‌లో బాగా ఎక్కువ కనిపిస్తా ఉంటుంది. అసలు డెంగ్యూ ఎందుకొస్తుంది? అండ్ డెంగ్యూ లక్షణాలు ఎలా ఉంటాయి? నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. సో, డెంగ్యూ అనేది బేసిక్‌గా ఏంటంటే చాలా మందికి ఉన్నట్టు అపోహలు ఉంటూ ఉంటాయన్నమాట. దీనివల్ల వచ్చిందేమో, దానివల్ల వచ్చిందేమో అట్లా ఇట్లా అని చెప్పనండి. కాదండి. సో, డెంగ్యూ అనేది జస్ట్ వచ్చేదేంటి అంటే మనకి దోమలు కుట్టడం వల్ల వస్తూ ఉంటుందన్నమాట. అంటే మనకి ఈడిస్ ఈజిప్టి అని ఒక దోమ ఉంటుంది. ఆ రకమైన దోమలు మనకి కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరం మనకి వస్తూ ఉంటది. అండ్ వేరే కారణాల వల్ల డెంగ్యూ అయితే ఏమీ రాదు. అండ్ ఆ డెంగ్యూ అనేది ఒక వైరస్ ఫీవర్ అనమాట. ఒక బ్యాక్టీరియల్ ఫీవరో లేకపోతే ఇంకోటి ఏదో కూడా కాదు. అదొక వైరల్ జ్వరం. సో, మనకున్న చాలా రకాల వైరస్‌ల్లో ఈ డెంగ్యూ వైరస్ వల్ల మనకొచ్చే జ్వరాన్ని, దోమలు కుట్టినప్పుడు వచ్చే జ్వరాన్ని మనం డెంగ్యూ ఫీవర్ అంటాం. సో, ఇప్పుడు ఇది డెంగ్యూ ఎలా వస్తుందనేది. తర్వాత ఇప్పుడు డెంగ్యూ సింప్టమ్స్ ఏంటి? ఎట్లా ఉంటదంటే ఒక డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న పేషెంట్ మన దగ్గరికి ఏ విధంగా వస్తాడు? అంటే చాలా హై గ్రేడ్ ఫీవర్ అంటే ఒళ్ళు కాలిపోయింది అంటాం కదా! అలా ఒళ్ళు కాలిపోయే లెవెల్‌లో 103, 104 కొన్ని కేసెస్‌లో 105 అట్లాంటి హై గ్రేడ్ ఫీవర్స్‌తో వస్తూ ఉంటారు. ఫీవర్‌తో పాటు ఇంపార్టెంట్‌గా పేషెంట్స్‌కి ఏంటి అంటే బాగా బాడీ పెయిన్స్ అంటారు. డెంగ్యూకి ఇంకో పేరు కూడా ఏంటి అంటే కొంతమంది కామన్‌గా బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు. అంటే మనకి బోన్స్ విరిగిపోయినప్పుడు ఎట్లా ఉంటుందో ఆ లెవెల్‌లో నొప్పొస్తూ ఉంటుందంట. సో, అలా చెప్పడానికి అలా చెప్తుంటారు. సో, విపరీతమైన బాడీ పెయిన్స్, హెడ్‌ఏక్, తర్వాత ఇంత ఒళ్ళు కాలిపోయే లెవెల్‌లో మనకి ఫీవరు, దాంతో పాటు కొంచెం ఆకలి లేకపోవటం, తినబుద్ధి కాకపోవటం, నీరసం ఉండటము ఇట్లాంటివన్నీ ఉంటే డెంగ్యూ సస్పెక్ట్ చేయాలి. ఎస్పెషల్లీ 2 రోజుల మించి జ్వరం ఉందంటే గనక ఖచ్చితంగా మీరు డాక్టర్‌ని కలిసి కావాల్సిన టెస్ట్‌లు అయి చేయించుకొని మనము ముందుకు వెళ్ళాల్సొస్తుందనమాట. సో, ప్రతి ఫీవర్ డెంగ్యూ కాదు. అలాగే ప్రతి వైరల్ ఫీవర్ కూడా డెంగ్యూ ఫీవర్ కాదు. సో, కాబట్టి మీరు డెంగ్యూ వచ్చేసిందేమోనని మనకు మనమే అనుకోని టెన్షన్ పడకూడదు.